రవీంద్ర భారతిలో న్యూ ఎరా జూనియర్ కాలేజ్ అండ్ అకాడమీ సిల్వర్ జూబ్లీ స్టూడెంట్స్ తో కలిసి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ ముఠా గోపాల అనిమల్ ఎమ్మెల్యే ముషీరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ ఐలయ్య, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ ఎక్స్ స్టూడెంట్ న్యూ ఎరా జూనియర్ కాలేజ్ స్పెషల్ గెస్ట్ శ్రీ బాలమురు వెంకట, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీ తెలంగాణ కె రవిచారి, కార్పొరేటర్ రామ్నగర్ డివిజన్ ముషీరాబాద్ న్యూఏఆర్ఆ జూనియర్ కాలేజ్ అండ్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం యాన్యువల్ డే జరుపుతాము. స్ట్రెస్ నుంచి బయటపడతారు, పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకత బయటపడుతుంది, పిల్లల్లో దాగి ఉన్న డైనమిజం బయటపడుతుంది, పిల్లలు ఆర్ట్ కమ్యూనికేషన్ ఒక యూనిటీ డెవలప్మెంట్ అవుతుంది అని డైరెక్టర్ గారు తెలియజేయడం జరిగింది. నమస్తే, నేను డాక్టర్ శ్రవణ్ కుమార్, న్యూ ఎరా జూనియర్ కాలేజ్ డైరెక్టర్. ఈరోజు మేము సిల్వర్ జూబ్లీ యానివర్సరీ ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము పిల్లలకి యాన్యువల్ డే చేస్తాము. దీంతో ఏమవుతుందంటే పిల్లల్లో ఒక ఎంతూజియాజం డెవలప్ అవుతుంది. స్ట్రెస్ ఇవాళ రేపు మనం చూస్తున్నాం, చిన్న చిన్న వాటికి స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆత్మహత్యలు ఇట్లాంటివి అవి కాకుండా ఉంటాయి. పిల్లల్లో ఉండేటువంటి దాగి ఉన్నటువంటి ఒక డైనమిజం బయటకు వస్తుంది. ప్రతి పిల్లవాడు కూడా దైవ స్వరూపం, వాళ్ళల్లో ఏదో ఒక శక్తి ఉంటుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ లో వాళ్ళు ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ కానివ్వండి, కమ్యూనికేషన్స్, వాళ్ళు ఉండే ఆర్ట్ బయటకు వస్తుంది, ఒక యూనిటీ డెవలప్ అవుతుంది, ఆర్గనైజేషన్స్ తోటి ఒక అటాచ్మెంట్ ఉంటుంది, బై దట్ ఫ్యాకల్టీ తోటి ఒక టైప్ ఆఫ్ ఒక రిలేషన్ డెవలప్ అవుతుంది. దాంతో వాళ్ళు అకాడమిక్స్ లో కూడా లెక్చరర్స్ ఈజీగా అప్రోచ్ అవ్వగలుగుతారు. ప్లస్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ ఏమవుతుందంటే లోపల ఉండేటువంటి ఆ స్ట్రెస్ బస్టర్ లాగా పనిచేస్తుంది ఇలాంటి యాన్యువల్ డే. సో దానికోసం మేము ప్రతి సంవత్సరం చేస్తాం. దీనికి వాళ్ళ ముఠా గోపాల్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, మా ఓల్డ్ స్టూడెంట్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఉస్మానియా యూనివర్సిటీలో వారిని కూడా పిలుచుకుంటున్నాం. మేము ప్రతి సంవత్సరం ఏంటంటే మా కాలేజీలో చదివి గొప్పగా ఉండేటువంటి వ్యక్తుల్ని గెస్టులుగా పిలుస్తున్నాం. సో దీనికి మన రవిచారి గారు, రామ్నగర్ డివిజన్ కార్పొరేటర్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. సో ఎట్లాంటి ప్రోగ్రామ్స్ అంటే దేశభక్తిని పెంపొందించేవి, తల్లిదండ్రుల యొక్క ప్రాముఖ్యత, గురువుల ప్రాముఖ్యత, ఇవాళ ఎందుకంటే అమ్మ నాన్నల్ని వృద్ధాశ్రమాల్లో వేసేటువంటి కల్చర్ లో మేము వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ ఇస్తాం. ఫోక్ మన కల్చర్ ని డెవలప్ చేసేవి, అల్లూరి సీతారామరాజు బుర్రకథ, ఇవాళ మనకి దాదాపు అది బుర్రకథ అంటే తెలియకుండా పోతుంది ప్రజెంట్ పిల్లలకి.
అంటే మనం పోతున్నటువంటి కళల్ని మనము ఒడిసి పట్టుకొని నెక్స్ట్ తరానికి అందించగలగాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా. అలాంటివన్నీ కూడా మేము 25 years అంటే చాలా ఎక్కువ ఇది ఇయర్స్. కానీ మీరు ఎవ్రీ ఇయర్ ఎట్లా అప్డేట్ అవుతుంది ఎడ్యుకేషన్ పరంగా? అంటే మేము మా దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఐఐటీలో ఎన్ఐటీలో ఒక 2-3 పిల్లలు వెళ్తారు మా దగ్గర తక్కువ స్ట్రెంత్ నుంచి. ఒక టాప్ 10 కాలేజెస్ లో 20-25 మెంబర్స్ ఇంజనీరింగ్ లోకల్ కాలేజీలో జాయిన్ అవుతున్నారు. మా పిల్లలు చాలా మంచి స్థాయిలో ఉన్నారు. రేపు నెక్స్ట్ మా స్కూల్ యాన్యువల్ డే కూడా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ గారు వస్తున్నారు. అంటే మంచి స్థాయిలో మా దగ్గర చదువుకున్న పిల్లలు ఉన్నారు. మేము కూడా ఎట్లాంటి ఫ్యాకల్టీస్ ఎట్లాంటి ప్రోగ్రామ్స్ రెగ్యులర్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటారు, పర్సనల్ అటెన్షన్ ఉంటుంది, స్ట్రెస్ ఉండదు. ఎందుకంటే మేము పిల్లలు అనేది వాళ్ళు శక్తి మనం ఇచ్చేది కాదు, ఉన్న శక్తిని మనం బయటికి తీయాలి. ఇవాళ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో దాదాపు విద్య వ్యాపారం అయిపోయింది. మేమేందంటే మన లోకల్ కాలేజీ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని కాలేజీ నడుపుతున్నాము. ఎలాంటి మోసం లేకుండా, వ్యాపార ధోరణి లేకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి టాపర్స్ కి మేము ఫ్రీ ఇస్తాము. మా దగ్గర టాపర్ కి కూడా వాళ్ళకి 2 సంవత్సరాలు ఫ్రీ ఇస్తాము. ఏదైనా స్కూల్ టాపర్ కి ఫ్రీ ఇస్తాము. తల్లి తండ్రిలో ఒక సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి మాక్సిమం లో ఫీజులో వాళ్ళకి అఫోర్డబుల్ ఎంత ఉంటే వాళ్ళు ఎంత పే చేయగలిగితే దాంతోటే ఇస్తాము. ఎందుకంటే విద్య అనేది మనం కొనుక్కునేది కాదు, టాలెంట్ అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు. అందుకోసమని మనం ఏంటంటే కొంతమంది పౌరుల్ని, మంచి పౌరుల్ని, సంస్కారవంతుల్ని దేశానికి అందించాలని. ఎవరైనా ఒకరోజు ఈ భూమిని వదిలిపెట్టి పోవాల్సిందే, కానీ మన ద్వారా సమాజానికి కొంత మేలు జరగాలనే ఉద్దేశంతో మేము ఈ సంస్థ నడుపుతున్నాం. టోటల్ ఫ్యాకల్టీ ఎంత? ఇప్పుడు మొత్తం మాకు కాలేజీలో 40 మంది ఉన్నారు. దాదాపు 28 మంది టీచింగ్ ఉంటారు, 12 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు. స్కూల్ కూడా ఉంది మనకి, సెయింట్ ఆడమ్స్ హై స్కూల్ అని. దాంట్లో ఒక 40 మెంబర్స్ ఉంటారు. టోటల్ ఒక 78 మెంబర్స్ మనకు ఫ్యాకల్టీ ఇక్కడ ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రలో ఒకటి లేదండి, మాకు ఎక్కడ ఓన్లీ చిక్కడపల్లిలో మాత్రమే ఉన్నాయి. న్యూయార్క్ ఎక్కడ బ్రాంచ్లు లేవు. థ్యాంక్ యూ సార్, నమస్తే.